హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను ఈరోజు మీకు ఈ వీడియోలో చెప్పబోయేది చికెన్ ఫ్రై, అది కూడా స్పైసీ చికెన్ ఫ్రై. దానికోసం అని చెప్పి మనం చికెన్ ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. పచ్చిమిర్చి ఒక 3 పచ్చిమిర్చి తీసుకొని కట్ చేసుకోవాలి. ఆనియన్స్ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. దాని తర్వాత మనం స్టవ్ ఆన్ చేసి ముక్కుడు పెట్టాలండి. ముక్కుడు పెట్టి ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి, ఆయిల్ వేడయ్యాక అందులో మనం ఇలాచి, మిరియాలు, దాల్చిన చెక్క అన్నీ వేసి వేగనివ్వాలి. దాని తర్వాత పచ్చిమిర్చి కూడా వేసి వేగనివ్వాలి. పచ్చిమిర్చి వేగాక అందులోకి ఆనియన్స్ తీసుకోవాలి. ఆ ఆనియన్స్ని కూడా చాలా బాగా వేయించాలి. ఆనియన్స్ ఎట్లా అంటే బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా వేయించాలండి. బ్రౌనిష్ కలర్లో వస్తేనే ఆనియన్స్ బాగా వేగినట్టు గుర్తుంచుకోండి. అవి వేగేలాగా వాటిని మంచిగా కలుపుతూ ఉండి సిమ్లో పెట్టి మంచిగా వేగనివ్వాలి. అలా ఆయిల్లో అట్లా ఫ్రై అవుతూ ఉంటే అవి చాలా బాగుంటాయి. దాని తర్వాత మనం ఏం చేసుకోవాలంటే పుదీనా కొంచెం కట్ చేసుకోవాలి. పుదీనా ఫ్లేవర్ ఉంటేనే కదండి నాన్ వెజ్ మంచి టేస్ట్ వచ్చేది. కాబట్టి పుదీనా లాస్ట్లో వేయడం కాదు, మనం ఇప్పుడు ఆనియన్స్ వేగేటప్పుడే పుదీనా వేసుకోవాలి. అలా అయితేనే పుదీనా ఫ్లేవర్ చికెన్కి పట్టుకుంటుంది. అందుకని చెప్పి మీరు ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాతనే పుదీనా వేయండి. దానికోసం అని చెప్పి దాని తర్వాత మళ్ళీ మనం చికెన్ వేద్దాం. చికెన్ వేసేసి చికెన్ని కూడా బాగా ఫ్రై చేయాలండి. ఎలా అంటే క్యాప్ మాత్రం పెట్టద్దు, మూత పెట్టద్దండి. మూత పెడితే వాటర్ వచ్చేస్తాయి. అలా మూత పెడితే అది ఫ్రై కాదు. కావాలంటే మీరు కర్రీ లాగా వండుకుంటే మూత పెట్టేసుకోండి, అప్పుడు వాటర్ ఉంటుంది కాబట్టి ఏం కాదు. మనం ఫ్రై చేస్తున్నాం కాబట్టి అస్సలు మూత పెట్టొద్దండి. మూత పెట్టకుండానే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఇలా చికెన్ని వేయించాలి. అప్పుడైతే అది బాగా టేస్టీగా ఉంటుంది. దాని తర్వాత అందులోకి 2 టేబుల్ స్పూన్ అల్లం, ఒక 4 టేబుల్ స్పూన్స్ కారం అని అన్నాను కదండి. ఇది స్పైసీ కాబట్టి కొంచెం 5 టేబుల్ స్పూన్స్ కారం తీసుకోండి. అవి 5 టేబుల్ స్పూన్స్ కారం వేసి దాని తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు, దాని తర్వాత ఇంకొక 2 టేబుల్ స్పూన్స్ ధనియాల పొడి వేసుకొని వీటన్నింటినీ బాగా మిక్స్ చేయాలండి. అక్కడే అలా మంచిగా మిక్స్ చేసేసి చికెన్తో పాటు ఇవన్నీ పట్టుకునేలాగా, మొత్తం చికెన్కి పట్టుకునేలాగా మంచి కలపండి. ఎట్లా అంటే మొత్తం ముందు కొంతమంది ఏంటంటే ముందే మ్యాగ్నేట్ చేస్తారు, అలా కాదు. ఇట్లా వేడిగా ఉన్నప్పుడు మనం ఇలా చేసుకుంటే అది ఇంకా చాలా బాగుంటుంది. ఇలా చేసేసి దాన్ని ఒక 10-15 మినిట్స్ అలానే ఫ్రై చేయండి. దాని తర్వాత రుచికి సరిపడేంత కొంచెం సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకొని దాన్ని కూడా బాగా ఫ్రై చేయండి. ఫ్రై చేసిన తర్వాత ఈలోపు అది ఫ్రై అయ్యేంతసేపు మనం కొంచెం కొత్తిమీర కట్ చేసుకొని చిన్నగా కట్ చేసుకొని కొత్తిమీర కూడా అందులో వేసేయాలి. మనం వేసిన తర్వాత చికెన్ ఇంకొక 10 మినిట్స్ అలానే ఉంచండి. అంతే, చికెన్ కర్రీ అయిపోతుంది. టేస్ట్ ఎలా ఉందో ఒకసారి మనం చూద్దామా, మీకు డౌట్ రావచ్చు. అందుకని నేను మీకోసం టేస్ట్ చేస్తున్నా, చూడండి. చాలా బాగుందండి టేస్ట్. నిజంగా నాకు చాలా బాగా నచ్చింది చికెన్ ఫ్రై. కొంచెం స్పైస్ ఎక్కువ ఉంది కానీ బాగుంది. చెప్పాను కదా స్పైసీ చికెన్ ఫ్రై అని చెప్పి. నాకు మాత్రం ఈ చికెన్ ఫ్రై చాలా బాగా నచ్చింది. ఇది మీరు చపాతీలోకి చాలా బాగుంటుందండి. మెయిన్గా జొన్న రొట్టెలోకి బాగుంటుంది. వీలైతే జొన్న రొట్టెలు చేసుకొని చికెన్ కర్రీ తినడానికి ట్రై చేయండి. మీరు చూస్తున్నారు కదా నా చికెన్ కర్రీ. మీకు ఇలా చేసుకోవాలని ఉంటే ఈరోజు మీ ఇంట్లో చికెన్ చేసుకోండి. మెయిన్గా చికెన్ ఉడికిందా లేదా, ఫ్రై అయిందా లేదా తెలుసుకోవడానికి ఇలా ఆయిల్ రావాలండి మీదికి. అలా అయితేనే చికెన్ బాయిల్ అయినట్టు. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోకండి.